మీరు ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా? మీ వర్క్ విషయంలో కానీ, మనీ విషయంలో కానీ, మీకు మీ వర్క్ నుంచి స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఎవరైనా అడిగితే ఏం జరిగింది అంటే, చాలా హెవీ వర్క్. ఆ వర్క్ నుంచి నాకు స్ట్రెస్ వచ్చేస్తుంది. చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంది నా వర్క్. ఇలాంటివి చెప్తుంటారు. మీకు ఫుల్ మంత్ వర్క్ చేస్తున్నారు. మంత్ బిగినింగ్ అయితే సాలరీ తీసుకుంటున్నారు. మీ జీవితమే ఆ సాలరీ మీద నడుస్తోంది. అలాంటి వర్క్‌కి మీరు ఏ ఎనర్జీ వేస్తున్నారు? స్ట్రెస్ అని మీరు స్ట్రెస్‌కి లోనయ్యి దాన్ని ఆ వర్క్ మీద సాకుగా చెప్తున్నారు. మనీ అంటే ఏంటి? ఒక అద్భుతమైన ఎనర్జీ. ఆ మనీ ఎనర్జీకి మీరేం చేస్తున్నారు? నాకు అప్పులైపోయాయి. నాకు చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంది. అప్పులు నేను ఎలా తీర్చాలో తెలియట్లేదు. అలా అని మీరు ఇంకంత నెగెటివ్ ఎనర్జీని మనీ మీద వేస్తున్నారు. అప్పుడేమవుతుంది? ఆ మనీ మిమ్మల్ని నుంచి ఇంకంత దూరంగా వెళ్ళిపోతుంది. ఈ స్ట్రెస్ అనేది ఇప్పుడు మీరు మీ వర్క్‌కి, మనీకి సాకు చెప్పడం. కానీ ఆ స్ట్రెస్ అనేది మీ లోపలుంది. దానికి ఇప్పుడు మీరు కారణాలు వేరు వేరుగా చెప్తున్నారు. మీ లోపల ఎలా ఉంది? స్ట్రెస్‌కి లోనవ్వడం మీకు అలవాటు. మీ అలవాట్లకు మీరు సాకుల్ని వెతుకుతారు. మీ లోపలే ఉంది స్ట్రెస్ అనేది. ఆ లోపలుంది కాబట్టి, ఆ స్ట్రెస్‌ఫుల్ ఫీల్ అయ్యేలాంటి సందర్భాలే మీ జీవితంలో నడుస్తుంటుంది. లోపలుంది గదా! ఆ అలవాటు కాబట్టి. సో, ఇప్పుడు ఎవరిది తప్పంటారు? మీదా? మీ వర్క్‌దా? మీ మనీదా? ఆలోచించండి.